మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు ప్రేయర్ రిక్వెస్ట్లు చేస్తూ ఉండండి. మీ ప్రార్థన మనవులను మేము కూడా దేవుని ఎదుట ఉంచుతూ ఉన్నాం. మా వెబ్సైట్ దర్శించండి. మా వెబ్సైట్లో నేను రాసేటటువంటి కామెంటరీ ఎప్పటికప్పుడు మీరు చదువుతూ ఉండవచ్చు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రిప్షన్ మీరు చేసినప్పుడు నేను చేసేటటువంటి ఈ ప్రేమ సందేశం ఎపిసోడ్లు మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి. అన్ని పరిస్థితుల్లో మా కోసం ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యము వెత్తబడే కొద్దీ అది మనుషుల యొక్క జీవితాల్లో ఫలించాలని మీరు ప్రార్థన చేయండి. ఈరోజు రోమాపత్రిక 6వ అధ్యాయం నుండి ఒక ప్రేమ సందేశం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వారం మీరు ప్రపంచ సంఘటనలను చూస్తే మరి అమెరికా దేశంలో వార్డీ బేకమ్ గారు మరణించడం జరిగింది. ఆయన ఎన్నో సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్యమును ఎంతో చక్కగా ప్రకటించినటువంటి గొప్ప క్రైస్తవ వేదాంతి. ఆయన కుటుంబం యొక్క ఆదరణ కోసం మీరు ప్రార్థన చేయండి. ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచర్య కోసము మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం మనం అనేక మంది మంచి బోధకులను కోల్పోయాం. ఇండియా దేశంలో ప్రవీణ్ పగడాల గారు కానివ్వండి, అమెరికా దేశంలో జాన్ మెకార్థర్ గారు, చార్లీ కర్క్ గారు, అదేవిధముగా ఇప్పుడు వార్డీ బేకమ్ గారు మరణించటం ఎంతో విషాదకరం. ఇంకో సంఘటనలో 2 రోజుల క్రితం ఇస్రాయేల్ దేశం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అనేక దేశాల వాళ్ళు ఆ యొక్క ప్రసంగాన్ని బహిష్కరించి ఐక్యరాజ్య సమితి నుండి నడిచి వెళ్ళిపోవటం జరిగింది. ఇస్రాయేలు దేశము ఏకాకి కావటమో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రవచనాల్లో దేవుడు ముందుగా అది చెప్పింది. ఇలాంటి సమయంలో దేవుడు ఇస్రాయేలు దేశాన్ని సంరక్షించాలని మనం ప్రార్థన చేయాలి. దానిని బలపరచాలని, దాని ప్రజలను కాపాడాలని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు రోమాపత్రిక 6వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. అలాగైతే ఏమందమో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము. ఈ యొక్క రోమాపత్రికలో క్రైస్తవ పునాది సత్యములు అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు తెలుసుకొనవలసినటువంటి ముఖ్యమైనటువంటి సత్యములు ఏమిటి అన్నది మన యొక్క శీర్షిక. ఈ 6వ అధ్యాయములో క్రైస్తవురాలు ఏ విధముగా విజయవంతమైన క్రైస్తవ జీవితమును జీవించగలరు, పాపమును వారి జీవితములలో నుండి తీసివేసుకొని దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని వారు ఏ విధముగా జీవించగలరు. ఆ ప్రశ్నకు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చక్కటి సమాధానాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఇంతకు ముందు మనం చూసాం. 12వ వచనములో మీరు చూస్తే, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఆదాము పాపము వలన మానవ జాతి పాపము కిందకు వెళ్ళిపోయింది, శాపము కిందకు వెళ్ళిపోయింది, దేవుని తీర్పు కిందకు వెళ్ళిపోయింది, దేవుని శిక్ష కిందకు వెళ్ళిపోయింది. వీరిని రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన కృప వలన, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనము రక్షించబడ్డాం. 5వ అధ్యాయం ఏ విధంగా ముగిసింది? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము
పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. యేసుక్రీస్తు ప్రభువు మూలముగా ఎక్కడైతే పాపము విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తరించింది. పౌలు గారు ఇక్కడ ఏమంటా ఉన్నాడు? అలాగైన ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా? దేవుడు మన ఎడల ఎంతో కృప చూపిస్తున్నాడు కాబట్టి నేను ఇక పాపం చేసుకోవచ్చు అని మనం అనుకోవచ్చా? పౌలు గారు అంటున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ విధంగా అనుకోకూడదు. దేవుని కృపను మనము వ్యర్థము చేయకూడదు. పాపము పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఆయన ఏమంటా ఉన్నాడంటే 2వ వచనములో చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుమో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతామని మీరెరుగరా? యేసు క్రీస్తు ప్రభువు ఆయన బాప్తిస్మం పొందాడు. ఆయన బాప్తిస్మము యోర్దాను నదిలో పొందినప్పుడు నేను దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాను, ఈ లోక సంబంధమైన విషయాల్లో నేను మరణిస్తున్నాను అని ఆయన ఆ యొక్క బాప్తిస్మములో నీటిలో పాతిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మములో యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో మీరు చూడండి, అక్కడ 3వ వచనములో చూడండి, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. స్వార్థ అంటే ఏంటి? యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడ్డాడు, మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. 2వదిగా ఆయన సమాధి చేయబడ్డాడు. 3వదిగా సమాధి నుండి తిరిగి లేచాడు. సువార్తలో ఆ 3 ఉన్నాయి. ఆయన మన కోసం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి సమాధి నుండి తిరిగి లేచాడు. ఆ సువార్తలో ఉన్నటువంటి 3 అంశాలు బాప్తిస్మములో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనము బాప్తిస్మము పొందినప్పుడు ఇదిగో నేను పాపము విషయమై చనిపోతూ ఉన్నాను, క్రీస్తునందు నేను ఐక్యము చేయబడ్డాను, క్రీస్తునందు నేను గుర్తింపు పొందాను, నేను పాపము పట్ల పాతి పెట్టబడ్డాను, దేవుని యొక్క జీవములో తిరిగి లేచాను. మనం బాప్తిస్మము పొందినప్పుడు ఆ విధముగా యేసు క్రీస్తు ప్రభువునందు మనము గుర్తింపు కలిగి ఉంటూ ఉన్నాం. బాప్తిస్మము ఆ విధముగా క్రీస్తుతో మనకు ఒక ఐకమత్యాన్ని ఇస్తూ ఉంది. విశ్వాసికి ఉన్నటువంటి ఆ యొక్క కండిషన్ అదే. ఆయన ఇక పాపము కింద లేడు, పాపముకు దాసుడిగా లేడు. యేసు క్రీస్తునందు ఆయన కొత్త గుర్తింపు పొందాడు, కొత్త బానిసత్వం కూడా పొందాడు. ఈరోజున ప్రభు అయిన యేసు క్రీస్తుకు బానిసలుగా మనం ఉన్నాం. ఆ తర్వాత మీరు చూడండి, దేవుడు పాపము విషయమై ఏ విధముగా ఉన్నాడు. 4వ వచనములో మనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితమే. యేసు క్రీస్తు ప్రభువుతో విశ్వాసి పాతి పెట్టబడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనవి ఏవి నాకు అనవసరం, వాటితో నాకు సంబంధం లేదు. యేసు క్రీస్తు ప్రభువుతో నేను పాతి పెట్టబడుతూ ఉన్నాను అని బాప్తిస్మం పొంది విశ్వాసి ప్రపంచానికి, సాతానుకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ ప్రపంచముతో ఏ పని చేసినా
పరిశుద్ధత, పాపము అనే అంశము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పాపమును ఆయన ఎంతో సీరియస్గా తీసుకుంటున్నాడు అన్న సత్యము బైబిల్లో మీరు ఆదికాండము నుండి ప్రకటన వరకు చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆదాము ఏదెను వనములో పాపము చేసినప్పుడు ఆయన ఎలాంటి ఫలితాన్ని పొందాడు? దేవుడు ఏదెను వనము నుండి ఆయనను వెలివేయటం జరిగింది. ఆదాము పాపము చేయటం వల్ల మరణము ఈ లోకములో ప్రవేశించింది. కాబట్టి పాపమును దేవుడు సీరియస్గా తీసుకుంటాడు అని ఆదామును చూస్తే, ఆదాముకు ఎలాంటి గతి పట్టిందో మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయములో ఈ భూలోకములో మరి దేవుడు ఆ యొక్క గొప్ప జలప్రలయం ఎందుకు తెచ్చాడు? ఈ ప్రపంచం అంతా పాపముతో నిండిపోయింది కాబట్టే జలప్రలయం వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అదేవిధంగా ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అబ్రహామా, నువ్వు నీ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకు వెళ్ళి నీ యొక్క కుమారుణ్ణి నా కొరకు అర్పించు అన్నాడు. ఇస్సాకు తన తండ్రిని ఏమని అడిగాడు? తండ్రి, నిప్పును కట్టెలలో ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనును. ఎందుకండి ఈ గొర్రెపిల్ల? పాపము యొక్క స్థితి నుండి మనలను విముక్తి చేయటానికి, పాపము యొక్క తీర్పు నుండి, పాపము యొక్క శిక్ష నుండి మనలను విమోచించటానికి గొర్రెపిల్ల కావాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తు దేశం మీదకు 10 రకాలైనటువంటి తెగుళ్ళు తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఐగుప్తు దేశం యొక్క పాపమునకు ఆయన శిక్ష విధిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయములో పస్కా పండుగ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము కింద ఉన్నవారు మాత్రమే దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకున్నారు. దేవుని యొక్క మరణ దూత ఆ రోజు ఐగుప్తు దేశం మీదకు ఎందుకు వెళ్ళింది? ఐగుప్తు దేశం యొక్క పాపమునకు శిక్ష విధించటానికే. ఆ పాప శిక్ష నుండి రక్షించబడాలంటే ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము కింద వారు రక్షించబడాలి. నిర్గమాకాండంలో ఆ తర్వాత చూస్తే దేవుడు వారికి ఒక ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారము ఎందుకు ఇవ్వబడింది? అందులో ఉన్నటువంటి బలులు ఎందుకు ఇవ్వబడినాయి? ఇశ్రాయేలు యొక్క పాపమునకు దేవుడు విముక్తి ఇవ్వాలి. లేవియ కాండములో ఉన్నటువంటి ఆ బలులన్నీ మీరు చూడండి. దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి. ఆ బలులన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? వారి యొక్క పాపముల నుండి విముక్తి చేయటానికే. ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు, కనానీయులు, ఫిలిస్తీయులు, మోయాబీయులు, అమోనీయులు, పెరిజ్జీయులు, హివీలు, హిత్తీయులు, వారందరి మీదకు దేవుని తీర్పు రాలేదా? దేవుడు వారికి ఎందుకు తీర్పు విధించాడు? వారి యొక్క పాపములను బట్టే వారిని శిక్షించాడు. యెహోషువ ఇశ్రాయేలీయులను కనాను దేశం మీదకు వెళ్ళినప్పుడు ఆ కనాను దేశములో అప్పటికే స్థిరపడినటువంటి అనేక రకాలైనటువంటి జనాంగములను ఆయన ఓడించడం జరిగింది. కత్తివాత వారిని సంహరించడం జరిగింది. ఎందుకని ఆ విధంగా జరిగింది? వారి యొక్క పాపములను బట్టే. కాబట్టి దేవుడు మానవ జాతితో ఎప్పుడు ఆయన ఎలాంటి సంఘర్షణ కలిగినప్పటికీ అది పాపము వలననే అని మనకు అర్థమవుతూ ఉన్నది.
పాపానికి తీర్పు తీర్చటానికే దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అదే విధముగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు మనుషులను ఆశీర్వదించటం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము పరిశుద్ధత వల్ల వస్తూ ఉంటే, దేవుని యొక్క శిక్ష పాపము వలన వస్తూ ఉంది. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనిషి యొక్క పాప స్థితిని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాడు అన్న సత్యం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు శిలువ కూడా అదే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క పాపమును దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటూ ఉంటే, తన కుమారుణ్ణి సహితము దేవుడు శిలువకు అప్పగిస్తే, ఇదిగో కృప నాకు ఉంది కాబట్టి నేను ఇక పాపములో జీవిస్తాను అని నువ్వు ఎలా అనగలవు? పౌలు గారు అదే సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కృప ఉంది కాబట్టి నేను పాపములో జీవిస్తాను అని నువ్వు అనటానికి వీల్లేదు. ఎందుకంటే పాపము పట్ల దేవుడు ఎంత కఠినమైన వైఖరి కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యమును చదివి నువ్వు తెలుసుకోవాలి. అదేవిధముగా బాప్తిస్మమును చూడు. యేసు క్రీస్తు ప్రభువు ఆయన మరణించటము, పాతి పెట్టబడటము, తిరిగి లేవటము చూడు. అదే విధమైనటువంటి రీతిలో క్రైస్తవుడు కూడా పాపము విషయమై మృతి చెందాలి, పాపము విషయమై పాతి పెట్టబడాలి. అప్పుడే దేవుని యొక్క జీవము ఆమెలో అతనిలో ప్రవేశిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏ పాపము చేయలేదు. ఒకే ఒక్కసారి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన మీద మన యొక్క పాపము ఉంచబడింది. అయితే ఆ సమయంలో ఆయన ఆ పాపమును తట్టుకున్నాడా? ఆయన కొన్ని గంటల తర్వాత ప్రాణము విడవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపము అనేది తప్పనిసరిగా మరణాన్ని తీసుకొని వస్తుంది. ఆదాము విషయంలో జరిగింది అదే, ప్రభు అయిన యేసు క్రీస్తు విషయంలో జరిగింది అదే. ఆయన స్వతహాగా ఏ పాపము చేయనప్పటికీ మన పాపము ఆయన మీద భరించబడినప్పుడు ఆయన తన ప్రాణాలు కోల్పోవటం జరిగింది. బాప్తిస్మంలో ఈ గొప్ప సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు 3 మాటలు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా 6వ వచనము చివరిలో మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదమో. మొట్టమొదటిది ఎరుగుట, నోయింగ్. రెండవదిగా 11వ వచనము చివరిలో చూడండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. రెండవదిగా ఎంచుకొనుట. తర్వాత మూడవదిగా 13వ వచనము చివరిలో చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుకొనుడి. 3 మాటలు మీరు గమనించండి. మొట్టమొదటిది ఎరుగుట, రెండవది ఎంచుకొనుట, మూడవది అప్పగించుట. మొట్టమొదటిగా ఎరుగుట. యు షుడ్ నో. నీకు ఈ నాలెడ్జ్ కావాలంటున్నాడు. ఏ నాలెడ్జ్ కావాలి? చూడండి, ఏ నాలెడ్జ్ కావాలి? 6వ వచనములో చూడండి. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. సాతానుడు ఇంకా ఎప్పటికీ మన దగ్గరికి వచ్చి ఆ పాపం చేయి, ఈ పాపం చేయి అని మనల్ని అడిగినప్పుడు మనం సాతానుడిని సరేనాయనా నేను చేస్తాను అని చెప్పకూడదు. ఎందుకంటే మన ప్రాచీన స్వభావము అది సిలువ వేయబడింది.
యేసు క్రీస్తు ప్రభుతో సిలువ వేయబడింది. అదే మనము తెలుసుకోవలసినటువంటి సత్యము అని పౌలు గారు అంటా ఉన్నాడు. రెండవదిగా 11వ వచనములో ఏమంటా ఉన్నాడు? ఎంచుకొనుడి. ఏంటి ఎంచుకోవాలి? అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఈ ఎంచుకొనుడి అనేటటువంటి దానికి లోగిజస్తే అనేటటువంటి గ్రీకు పదాన్ని ఆయన వాడాడు. ఈ పదాన్ని పౌలు గారు కేవలం 2 సార్లు మాత్రమే కొత్త నిబంధనలో వాడటం జరిగింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8లో కూడా ఆయన ఈ పదాన్ని వాడాడు. అక్కడ ఏమన్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైననో మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానముంచుకొనుడి. లోగిజస్తే, ఎంచుకొనుడి, లోగిజస్తే, అదే మాట వాడాడు. దీని మీద నువ్వు ధ్యానం చేస్తూ ఉండు. దేనిని నేను ధ్యానం చేయాలి? నువ్వు పాపము విషయమై మృతుడవైపోయావు, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవునిగా ఉన్నావు అంటూ ఉన్నాడు. దానిని మనం ధ్యానిస్తే, ఇదిగో పాపము విషయమై చనిపోయిన నేను ఏ విధముగా పాపములో కొనసాగగలను అన్నటువంటి ప్రశ్న మనకు వస్తుంది. చివరిగా ఏమంటా ఉన్నాడంటే, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీ అవయవాలు నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. రక్షించబడిన నీవు ఇక నీ అవయవాలన్నీ దేవునికి అప్పగించేసాయి. నీ కళ్ళతో పాపపు దృశ్యాలు చూసి ఉండవచ్చు, అయితే రక్షించబడిన తరువాత నీ కళ్ళను దేవునికి అప్పగించేసాయి. ఇప్పటి వరకు నీ చెవులతో పాప సంబంధమైనటువంటి వాటిని వింటూ నువ్వు గడిపి ఉండవచ్చు, పాప సంబంధమైన మాటలు, అదే విధముగా అశ్లీల సంబంధమైనటువంటి మ్యూజిక్ నువ్వు వింటూ గడిపి ఉండవచ్చు. అయితే నీ చెవులు దేవునికి అప్పగించేసాయి. నీ నోటితో అబద్ధాలు చెప్పేవేమో, బూతులు తిట్టావేమో. అయితే యేసుక్రీస్తును నమ్మిన నీవు నీ నోటిని కూడా దేవునికి నీతి సాధనముగా అప్పగించు. అదేవిధంగా నీ కాళ్ళు, నీ చేతులు, నీ మైండ్, ప్రతిదీ నీతి సాధనములుగా దేవునికి అప్పగించు అని ఆయన అంటూ ఉన్నాడు. అదే మాటను 19వ వచనములో కూడా చెబుతూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించు. మొదటిగా ఏమన్నాడు? ఎరుగుట. నువ్వు ఈ సత్యము తెలుసుకో. నీ ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు సిలువ దగ్గరే అది సిలువకు అంటగట్టబడింది, కొట్టివేయబడింది అంటూ ఉన్నాడు. రెండవదిగా ఎంచుకో. పాపము విషయమై మృతుడుగా ఎంచుకో, క్రీస్తు విషయమై సజీవునిగా ఎంచుకో. మూడవదిగా అప్పగించుకో. ఏం అప్పగించుకోవాలి? మీ శరీరములో ప్రతి అవయవాన్ని పరిశుద్ధత కొరకు నీతి సాధనములుగా ఉండటానికి దేవునికి అప్పగించుకో అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ పనులు చేయాలి? చివరి వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము ఎప్పుడు కూడా మన ద్వారా కానివ్వండి, ఇతరుల ద్వారా కానివ్వండి, అది మరణాన్నే తీసుకొని వస్తుంది. అయితే పరిశుద్ధత అది దేవుని యొక్క జీవాన్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పాపం విషయమై చనిపోయాడో, దేవుని యొక్క జీవము ఆయనలో ప్రవేశించి మరణము నుండి ఆయన్ని పైకి లేపింది. ఈరోజు కూడా మనము పాపము విషయమై చనిపోతే దేవుని యొక్క శక్తి మనలో ప్రవేశించి మనలను కూడా ఆయన కొరకు గొప్ప సాక్ష్యముగా వాడుకోవటానికి
వీలవుతుంది. దేవుడి యొక్క సత్యములను ఆదరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మరి యొక్క రోమాపత్రిక 6వ అధ్యాయము నుండి ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యమును మేము జ్ఞాపకం ఉంచుకొని దాని పట్ల జీవించటానికి, దాని ప్రకారము జీవించడానికి మీరు సహాయం చేయండి. అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని నాయన మీరు స్వస్థపరచండి, బలపరచండి. అదేవిధంగా రకరకాలైనటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని, శ్రమల్లో ఉన్నటువంటి వారిని మీ వాక్యము ద్వారా ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పేరు మీద ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవము